ఇవాళ రాజమండ్రి రైల్వే స్టేషన్ సందర్శనార్థం డిఆర్ఎం గారు విజయవాడ డివిజన్ కి సంబంధించి వారు, అదే విధంగా పెద్దలు బుచ్చే చౌదరి గారు మరియు రామకృష్ణారెడ్డి గారు మేమందరం కూడా ఇవాళ స్టేషన్ ని సందర్శించడం జరిగింది. ఇక్కడికి రాకముందు దగ్గర 2 గంటల పాటు డిఆర్ఎం గారితో మా యొక్క చర్చ, మేమేమి ఆకాంక్షిస్తున్నాం అనే అంశాన్ని, ఈ స్టేషన్ డెవలప్మెంట్ కి సంబంధించి ఈ అంశాన్ని గురించి కూలంకుషంగా వారితో చర్చించడం జరిగింది. ఎమ్మెల్యేలతో పాటుగా 2-3 మనకి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు కూడా వారి సజెషన్స్ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు వారు ప్లాన్ వేశారు, మరి మా వైపు నుండి కూడా సజెషన్స్ తీసుకోవడం జరిగింది. ఇవన్నీ క్రోడీకరించి ఒక అద్భుతమైనటువంటి రైల్వే స్టేషన్, ఒక వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్ ఇంచుమించుగా ఆ స్థాయిలో చేయాలి అనేటువంటి సంకల్పంతో మేమందరం కూడా చర్చించుకోవటం జరిగింది. ఇది కేవలం ఏదో ఇప్పుడు లేదా 5 సంవత్సరాల వరకు వచ్చేటువంటి జనం ఎవరైతే ఉన్నారు, ఇప్పుడైతే ప్రతి రోజు చూసినట్లయితే దగ్గర 32,000 నుండి 33,000 మంది స్టేషన్ కు వస్తున్నారు అనేటువంటి అంచనా. రాబోయే కాలంలో అంటే దగ్గర మనం ఇంకొక 40-50 సంవత్సరాల ముందు కనుక చూసుకున్నట్లయితే దగ్గర 95 నుండి 1,00,000 మంది, 95,000 నుండి 1,00,000 మంది వరకు కూడా ఈ స్టేషన్ కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి వారి దగ్గర ఉన్నటువంటి సర్వే అంచనా. కనుక ఆ యొక్క ఫుట్ ఫాల్ ని దృష్టిలో పెట్టుకుని ఈ స్టేషన్ ని అంత అద్భుతంగా తీర్చిదిద్దాలి అనేటువంటి ఆలోచన, సంకల్పం మా అందరికి ఎలా ఉందో అదే విధంగా అశ్విని వైష్ణవ్ గారికి, డిఆర్ఎం గారు కూడా ఉన్నటువంటి సంకల్పం అది. ఇది కేవలం ఆధునీకరణ మాత్రమే కాకుండా ఇక్కడికి వచ్చేటువంటి ప్రయాణికులకి అన్ని సౌకర్యాలు, పైన ఒక ప్లాజా ఉంటుంది, ప్లాజాలో వెయిటింగ్ రూమ్ మాత్రమే కాకుండా వారికి ఏమైనా ఒక క్యాఫెటీరియా అవకాశం కూడా అక్కడ కల్పించేటువంటి అవకాశం ఉంటుంది. అదే విధంగా 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు వస్తాయి. ఇప్పుడు మనం చూసినట్లయితే ఒకటే ఉంది 1 to 5 వరకు, చివరి వరకు వెళ్ళేటువంటి అవకాశం లేదు. కానీ ఈ ప్లాజా ఏదైతే ఉందో మొత్తం ఈ చివరి నుండి పశ్చిమ వెస్ట్ నుండి ఈస్ట్ వరకు కూడా కనెక్టివిటీ అందించే విధంగా ఉంటుంది అనేటువంటి అంశం. అది మాత్రమే కాకుండా ఇప్పుడు మనం రాజమహేంద్రవరాన్ని కనుక చూసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా అటు తూర్పు వైపున ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. సిటీ అంతా కూడా అక్కడ 100 ఫీట్ రోడ్డు ఉంది ఆల్రెడీ. అదే విధంగా దానికి ప్యారలల్ గా ఇంకా 2 రోడ్లు కూడా ఉన్నాయి. హుకుంపేట సంబంధించి కూడా ఇందాక పెద్దలు బుచ్చే చౌదరి గారు కూడా చెప్పడం జరిగింది. కనుక ఇటువైపు డెవలప్మెంట్ చూసుకుంటూ మనం ఏ విధంగా అంటే సిటీ అంతా ఇటు ఉంది, ఇక మున్ముందు విస్తరణ కూడా ఇటే జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అటు పక్క గోదావరి ఉన్నటువంటి సందర్భంలో మనకి అటు పెరిగే అవకాశం లేదు. కనుక మనం ఇటువైపున ఫోకస్ పెడుతూ డెవలప్మెంట్ ఇటు చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా అందరితోటి, అధికారులతోటి, డిఆర్ఎం గారితో కూడా చర్చించడం జరిగింది. వారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. ముందుగా నేను అశ్విని వైష్ణవ్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఎప్పుడైతే నేను వారిని ఢిల్లీలో కలిసి ఈ రకంగా మాకు సమస్యలు ఉన్నాయి, మీరు ఈ విధంగా దీన్ని కొంచెం పరిష్కరించాలి మాకు అని చెప్పినప్పుడు వారు వెంటనే స్పందించి, నేను మా ఒఫీషియల్స్ కూడా చెప్తాను, మీరందరూ వెళ్ళి సందర్శించి మీకు సానుకూలంగా ఏది ఉంటుందో మీరు చూసినట్లయితే దానికి అనుగుణంగా మనం డెవలప్మెంట్ చేద్దాం, మీరందరూ అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ ఓకే అంటే నేను దాన్ని ఓకే చేస్తాను ప్లాన్ అని చెప్పి వారు చెప్పారు. కనుక నేను ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ డిఆర్ఎం గారికి, అదే విధంగా వారి బృందానికి కూడా ఎవరైతే ఇక్కడికి అధికారులు వచ్చారు వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారికున్న అనుమానాలు నివృత్తి చేసుకున్నారు, మాకున్న అనుమానాలు కూడా మేము నివృత్తి చేసుకున్నాం. కనుక ఒక మంచి వాతావరణంలో రాజమహేంద్రవరాన్ని అద్భుతమైనటువంటి ఒక స్టేషన్ గా డెవలప్ చేసేటువంటి అవకాశం, పుష్కరాలని దృష్టిలో పెట్టుకుని కూడా మేము ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పుడు డిఆర్ఎం గారు కూడా అదే విధంగా కొవ్వూరులో, అనపర్తిలో రైల్వే స్టాపేజెస్ అడిగారండి. కోవిడ్ కి ముందు రైల్వేస్ ఆగేటువంటి అంశాల గురించి అది కూడా డిఆర్ఎం గారి దృష్టిలోకి తీసుకుని వెళ్ళాము. వారు ఖచ్చితంగా దాన్ని మేము కన్సిడర్ చేస్తాం, మేము చూస్తాము అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అదే విధంగా బిక్కవోలు రైల్వే స్టేషన్ ని కూడా వారు డెవలప్ చేస్తాం. కాకపోతే ఇది దశల వారీగా డెవలప్ అయ్యేది కాబట్టి ఇది వెంటనే డెవలప్ కాకుండా సెకండ్ ఫేజ్ లో మనం డెవలప్ చేసుకుంటామని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఆర్ఓబి కేశవరం నుండి మనకి ఇక్కడ మన మండపేట, అది మండపేట నియోజకవర్గంలో ఉంటుంది. కానీ అక్కడ ఆర్ఓబి ఏదైతే ఉందో దాని అవసరం కూడా ఉన్నటువంటి సందర్భంలో దాని మీద కూడా మేము దృష్టి సారించి దాన్ని అయ్యే విధంగా మేము చూస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది.
అనపర్తిలో వచ్చి జన్మభూమి హాల్ తోటి, అదే విధంగా 10 గంటల నుండి పగలు 10 గంటల నుండి సాయంత్రం 7 గంటల లోపు ట్రైన్స్ ఏవి లేనటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వారందరూ ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో దాన్ని కూడా మేము సానుకూలంగా విశాఖపట్నానికి వెళ్ళటానికి, సో దాన్ని కూడా మేము సానుకూలంగా పరిష్కరిస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. వారందరికీ కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. చెప్పండి. అనపర్తిలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, అది 413 గేట్ ఏదైతే ఉందో అనపర్తి, అక్కడ ఆర్ఎన్బి వాళ్ళని అండ్ రైల్వే అధికారులని కూడా దాన్ని ఇన్స్పెక్ట్ చేసి దాన్ని ఖచ్చితంగా చేసే దిశగా అడుగులు వేస్తామని చెప్పి వారు చెప్పారు. సో డిఆర్ఎం గారు ఇప్పుడు ఒక్క నిమిషం, డిఆర్ఎం గారిని అయిపోనివ్వండి. డిఆర్ఎం నేను వెళ్ళనండి, ఇక్కడ ఉంటాను. డిఆర్ఎం గారు అయిపోయిన తర్వాత నేను ఆన్సర్ చేస్తాను. Anaparthi, Honorable MLA Rajamandri, for giving us very good insights today. Today we discussed about the redevelopment of Rajamandri stations, and we had already made a plan, and we got very good insights from this Honorable Member of Parliament and Member of Legislative Assembly. In fact, our entire focus was initially on the west side of the city, whereas Madam has told us to look at the east and plan accordingly. So we are now going to make some changes in our existing plans. We are going to develop more facilities on the eastern side. We have been given assurances by Honorable MLA and the corporation that some roads will be given in front of the east side. So based on that, we will for kind of world-class facilities. Our Honorable Prime Minister Shri Narendra Modi ji has conceived the idea of redevelopment of the stations and Amrit Bharat stations, and our Honorable Railway Minister Shri Ashwini Vaishnav ji is going on implementation of this station at a very fast pace. So in view of that, Madam has already met our Honorable Railway Minister Ashwini Vaishnav ji, and she had discussed her concern, and based on that today we had done a foot survey. We have walked along both the ends of the station, saw at both the ends of the station, and now some good decisions have been taken. So accordingly we will be working on those, and we will be trying to make some changes. ఈ గోదావరి జిల్లాలో రాష్ట్రంలోనే అత్యంత మోస్ట్ పాపులస్ డిస్ట్రిక్ట్స్. ఇక్కడ ఈ రాజమండ్రి అనేది విజయవాడ రైల్వే డివిజన్ లో పెద్ద స్టేషన్. ఇదే ఈ ఒక ప్లాట్ఫామ్ లేదని దాదాపు 3 ఏళ్ల నుంచి 2 ఏళ్ళు అలా సాగింది. ఇప్పుడు ఈ వరల్డ్ క్లాస్ 250 కోట్ల కేంద్రం శాంక్షన్ చేశారు. అట్లాగే ఇప్పుడు మీరు ఏదైతే ఇంపార్టెంట్ అనుకున్నారో పుష్కరాలు రాబోతున్నారు. ఉన్నటువంటి ప్రభుత్వంలో ఎంత మందగతిన పనులు జరిగాయో మనందరికీ తెలుసు. ఇవాళ ఒకానొక సందర్భంలో 72 కిలోమీటర్లు ఒక సంవత్సరానికి రైల్వే లైన్ కన్స్ట్రక్షన్ జరిగితే ఇవాళ దగ్గర 115 కిలోమీటర్ల రైల్వే లైన్ కన్స్ట్రక్షన్ ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అశ్విని వైష్ణవ్ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. కనుక ఖచ్చితంగా పుష్కరాల టైంకి ఎలాగైనా సరే విత్ క్వాలిటీ వర్క్ ఈ యొక్క రైల్వే స్టేషన్ ని వచ్చేటువంటి ప్రయాణికులు బస్ స్టాండ్ రావాలని, అట్లాగే ఆటోలు కూడా సిటీలో జరిగే సగం హాఫ్ ఆఫ్ ద ఆటోస్ ఈ రోడ్ లోనే పోతాయి. ట్రాఫిక్ లో సాధారణ ప్రజలు కానీ ఏ వాహనం కదలేని బట్టి ఈసారి మీరు ప్రపోజల్ పెట్టిన దాంట్లో అది ట్రాఫిక్ ని ఎట్లా ఇవన్నీ కూడా డిస్కషన్ అయిందండి. కాకపోతే అది ఒక్క రైల్వేసే చేయరు కదా, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీస్ వారు కావచ్చు, లేకపోతే కార్పొరేషన్ కావచ్చు, వారందరి సహకారంతో వీరందరూ కూడా సంయమనంతో మాత్రమే కాకుండా మంచి కోఆర్డినేషన్ తోటి పనిచేసి ఇవన్నీ కూడా పరిష్కరిస్తారు. వాటన్నిటి మీద కూడా చర్చ జరుగుతుంది. మేడం, గోదావరి రైల్వే స్టేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి అక్కడ ఎక్కువ భక్తులు దిగి రేవులకు వెళ్తారు. సో అది ఇంప్రూవ్మెంట్ డెవలప్మెంట్ అంటే శాటిలైట్ స్టేషన్స్ ఖచ్చితంగా కేవలం ఇప్పుడు కాదండి, రాబోయే కాలానికి కూడా డెవలప్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాజమండ్రి ఇవాళ చాలా బిజీ స్టేషన్ గా పరిణితి చెందుతున్నటువంటి సమయం కనుక ముందు అసలు మన రాజమండ్రి స్టేషన్ ని అభివృద్ధి చేసుకున్న తర్వాత శాటిలైట్ స్టేషన్స్ ఎక్కడెక్కడ చేయాలి, ఏ రకంగా అభివృద్ధి చేయాలి అనేటువంటి అంశం మీద తర్వాత దృష్టి కేంద్రీకరించడం. ఆచివంతిని కూడా 2-వే లైన్ చేస్తారనేది ప్రపోజల్ పెట్టారు అనేది మేడం. పుష్కరాలకు ఏమన్నా అందుబాటులో అంటే ముందు అసలు ఇవాళ జరిగినటువంటి చర్చ అంతా కూడా ఇవాళ మన రైల్వే స్టేషన్, ఆ రైల్వే స్టేషన్ లో ఉన్నటువంటి సౌకర్యాలు, వచ్చేటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉంటారో, భక్తులు ఎవరైతే ఉంటారో
వారందరికీ కూడా వారి సౌకర్యార్థం ఏ రకంగా ఈ సదుపాయాలన్నీ కూడా అప్గ్రేడ్ చేయాలనేటువంటి అంశం మీద ఇవాళంతా కూడా చర్చ జరిగింది. అండ్ డెఫినెట్ గా మనం చూస్తాం, విల్ డిస్కస్ ఇట్ విత్ ద రైల్వే అథారిటీస్. డిఆర్ఎం గారు, వైష్ణవ్ గారు, అరుణ్ గారు, వరుణ్ గారు, విఠల్ గారు వాళ్ళంతా అధికారులంతా వచ్చారు. సుదీర్ఘకాలం పెండింగ్ లో ఉన్న అనేక విషయాలు చర్చించడం జరిగింది. ఒకటి, ఈస్ట్ రైల్వే స్టేషన్ ఇంప్రూవ్ చేయటం. ఎందుకంటే వెస్ట్ సైడ్ అంతా కూడా ట్రాఫిక్ కంజెషన్ వస్తూ ఉంది, రోడ్డు కూడా ఇరుగ్గా ఉంది. మెయిన్ రోడ్ లో అప్పుడప్పుడు వర్షాలు కురిసినప్పుడు అండర్ బ్రిడ్జ్ దగ్గర వాటర్ ప్రాబ్లం కూడా ఉంది. దానికోసం కార్పొరేషన్ చర్యలు తీసుకుంటుంది. ఇటు తిరిగి ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం ధవళేశ్వరం వరకు. అలాగే రోడ్డు వైడనింగ్ కూడా రైల్వే వారు అంగీకరించారు. రోడ్డు కొంత సైట్ వేరే సైట్ ఇచ్చేలాగా దాన్ని కూడా వాళ్ళు సుముఖంగా వ్యక్తపరిచారు. రోడ్డు వైడింగ్ చేయాలి. వెస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు వైడన్ అవుతుంది. ఇప్పుడు ప్రయారిటీ అంతా ఈస్ట్ రైల్వే స్టేషన్, ఎందుకంటే ఊరంతా వెళ్ళిపోతుంది. మనం 100 feet రోడ్ చేసాం. అలాగే ఉక్కంపేట రోడ్డు వైడింగ్ చేసాం, ఇంకా వైడింగ్ చేయొచ్చు. వాళ్ళు ఏదైతే ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు కూడా 80 feet వైడింగ్ చేయబోతున్నాం త్వరలోనే. 27లో వచ్చే పుష్కరాల నాటికి ఈ వర్క్లన్నీ కంప్లీట్ చేయాలని నిర్దేశిత లక్ష్యంలో మనం ముందుకు సాగుతున్నాం. అటు కార్పొరేషన్, ఇటు రైల్వే అధికారులు కంబైన్డ్గా వెళ్ళాలి. వాళ్ళ ప్రధానమైనది పుష్కర ఘాట్ దగ్గర స్థల వివాదాలు కూడా వచ్చాయి గతంలో, వాటిని కూడా పరిష్కారం. ఎందుకంటే అదనపు అది ఒక పుణ్యక్షేత్రంగా వచ్చింది కనుక దాని జోలికి కూడా రాకుండా ఉండేలాగా అక్కడ వాళ్ళకి ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇచ్చేలా కూడా ఒక లైన్ తీసుకున్నాం. ఇవాళ ప్రధానమైనది ఈస్ట్ రైల్వే స్టేషన్ దగ్గర ఇంప్రూవ్మెంట్. అక్కడ ఏదైతే రైల్వే స్కూల్ మూసేశారు, రోడ్డు షిఫ్ట్ చేయాలి. దానికి పక్కన అపార్ట్మెంట్ దగ్గర కొంత సైట్ తీసుకుని రైల్వే సైట్ నుంచి రోడ్డు మార్చేస్తే కొత్త బిల్డింగ్లు వస్తాయి. అలాగే ఒక సైట్ను కూడా ఇచ్చారు. కొంత స్థలాన్ని ఇయర్మార్క్ చేస్తున్నాం. భవనాలు ఎవరైనా వచ్చి పిపిపి పద్ధతిలో వస్తే అక్కడ బిల్డింగ్లు కట్టి స్టార్ట్అప్ కంపెనీలకు కూడా అనుకూలంగా చేయాలి. ఐటీ లాంటి హబ్ లాగా ఇవ్వాలి. మా దగ్గర చాలా హెవీ బ్యాండ్ విడ్త్ ఉంది. 2% కూడా మేము వాడటం లేదు. బ్యాండ్ విడ్త్ ఉంది. సౌకర్యాలు కల్పిస్తే కొత్తగా వచ్చే యంగ్స్టర్స్ ఎక్కడికో వెళ్లకుండా, ముఖ్యమంత్రి గారి ఉద్దేశాలు ఏదైతే ఉన్నాయో ఎక్కడికి బెంగళూరు, హైదరాబాద్ వెళ్లకుండా మన ప్రాంతంలోనే స్టార్ట్అప్ కంపెనీలు ఉండేలాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేద్దాం లక్ష్యంలో రైల్వే కూడా వైష్ణవ్ గారు కూడా దానికి సుముఖంగా కొంత ల్యాండ్ ఇయర్మార్క్ చేశారు. మంచి భవిష్యత్తు ఉంది. పుష్కరాల నాటి కంప్లీట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఫేస్ లిఫ్టే కాదు, సౌకర్యాలను మెరుగుపడాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీరు అడిగారు, ఆర్చ్ బ్రిడ్జి కూడా మరో 2 లైన్లు రాబోతున్నాయి. మోడీ గారి సారథ్యంలో మరో 2 లైన్లు కూడా వేయాలన్న ఆలోచనలో ఉన్నారు. రైల్వే లైన్లు కొత్తగా బైపాస్ అయిపోతుంది. రాజమండ్రి బైపాస్ లాగా నిడదవోలు నుంచి దాదాపు కడియం అవతల దాకా జాయిన్ అయ్యేలాగా వస్తే రైల్వే ట్రాక్లను అటు వెళ్ళిపోతే ఇటు అవసరం ఉందా లేదని అంటారు. అలాగే అన్నపూర్ణంపేట అండర్ బ్రిడ్జ్ గురించి కూడా ఆలోచన చేస్తా ఉన్నాం. ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుంది అండర్ బ్రిడ్జ్ కనుక వేయడానికి, మెయింటైనబుల్లా కాదా దాన్ని కూడా ఆలోచన చేయమని చెప్పాం. ప్లాన్ చేస్తున్నారు. కార్పొరేషన్ వారు కూడా డిస్కస్ చేసి అవసరమైతే రైల్వే ట్రాక్ తప్పించి కింద నుంచి అండర్ బ్రిడ్జ్ చేసుకుంటే, ఎందుకంటే ఫ్లైఓవర్కి అవకాశం లేదు, బెండ్స్ ఉన్నాయి కనుక ఎంత వీలైతే అంత చేయడానికి వారు కూడా సానుకూలంగా ఉన్నారు. దాని మీద ఒక ఎక్సర్సైజ్ చేసి దానికి వచ్చారు. అధికారులంతా కూడా చాలా పాజిటివ్గా డిఆర్ఎం గారు, రైల్వే అధికారులంతా కూడా కూలంకషంగా చర్చించాం. పురంధేశ్వరి గారు చొరవ తీసుకొని అందరం కలిపి మా రామకృష్ణారెడ్డి గారు కూడా వచ్చారు. పార్లమెంట్ ఏరియాలో సమస్యలన్నీ కూడా వారి దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తున్నారు. వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ అన్ని సత్వరం కావాలని కోరుకుంటూ, వాళ్ళ ప్రజలు కూడా సహకారం కావాలి. ఏదైనా ఈ కార్యక్రమాలు నడిచేటప్పుడు కొంత ల్యాండ్ ఎక్విజిషన్లో కానీ, కొంత భూమి సేకరణలో కానీ అవసరమైతే ప్రజల లోకల్ ఎమ్మెల్యే అందరం కలిసి తిరిగాం. అలాగే దుర్గేష్ గారు టూరిజం అయితే తిరిగాం. దాని మీద ప్లాన్లు అయినాయి రెడీగా. పుష్కరాల నాటికి 100% హ్యావ్లాక్ పెట్టి బ్రహ్మాండమైన టూరిజం సెంటర్గా లంకల్లోకి దిగేలాగా కూడా ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ ఉన్న లంకలు ఏదైతే ఉన్నాయో అక్కడ దాకా దిగి వేహాలకి వెళ్ళేలా కూడా కార్యక్రమం జరగబోతుంది.